సమావేశం నేపథ్యంలో విజయవాడలోని నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిసే వచ్చారు. మరి కాసేపట్లో ఈసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరి ముఖ్యంగా ఓటర్ల జాబితాపై కొన్ని డౌట్స్ ని రేజ్ చేయబోతున్నారు. దానిపై కంప్లైంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు. ఈసీ సమావేశానికి హాజరయ్యారు. విజయవాడలో నోవాటెల్ హోటల్లో జరగబోతోంది ఈసీ సమావేశం. సో ఈసీ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే వచ్చిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో సిఈసి పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు వైసీపీ, టీడీపీ, జనసేన అలానే మరికొన్ని పార్టీలతో ఈసీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ రోజు ఈసీ సమావేశానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే నోవాటెల్ హోటల్కి వచ్చారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈసీ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. సో ఈసీతో వాళ్ళు ఓటర్ల జాబితాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, మరి ముఖ్యంగా టీడీపీ, జనసేనకి అనుకూలంగా ఉన్న ఓటర్లని లిస్ట్ నుండి తొలగిస్తున్నారంటూ కంప్లైంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన కంప్లైంట్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈసీ ఈ కంప్లైంట్ పై ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే ఈ రోజు మాత్రం ప్రధానంగా ఓటర్ల జాబితాలో అవకతవకలపైనే చంద్రబాబు ఈసీ వాళ్లతో చర్చించబోతున్నారు, కంప్లైంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సో విజయవాడ నోవాటెల్ హోటల్లో సిఈసి సమావేశం జరగబోతోంది, మొదలు కాబోతుంది. మరి కాసేపట్లోనే సిఈసి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. పవన్ తో కలిసి నోవాటెల్కు వచ్చారు బాబు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు బాబు, పవన్ కళ్యాణ్. ఈ రోజు, రేపు రాజకీయ పార్టీలతో ఈసీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ఫిర్యాదులపై సమీక్ష చేయనుంది ఈసీ.